అందరికీ నమస్కారం. నేను మీ పీస్ రెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇది అందరికీ ఉపయోగపడేటటువంటి ఇష్యూ. ఇప్పుడు నేను ఉన్నట్టుండి ఒక చిన్న బేబీని చూపించి ఒక ₹1,00,00,000 అవసరం అండి ఈ వైద్య ఖర్చుల కోసం, మీరు సహాయం చేస్తారా అంటే ఎంతమంది సహాయం చేస్తారండి? నాకు తెలిసి నన్ను నమ్మి ఒక 50,000 చేస్తారేమో, అంతకంటే ఎక్కువ చేయలేరు. ఎందుకని, నా క్యాపబిలిటీ ఏంటి, నా ఛానల్ ఎవరికి రీచ్ అవుతుంది, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు అనే విషయం నాకు తెలుసు. దీని మీద నాకు ఒక అవగాహన ఉంటుంది. మన జోనర్ వేరు. ఏదైనా ప్రభుత్వ పరంగా సహాయం చేయమంటే ముందుకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, నేను కాదనలేను. ఏదైనా ఒక మార్పు తీసుకురావాలి, దీని మీద ప్రశ్నించాలి, పలానా నాయకుడిని టార్గెట్ చేయాలి అని చెప్తే మాత్రము వింటారేమో. కానీ ఒక ఫండ్ రైజింగ్ అనే విషయానికి వచ్చేటప్పటికి ఒక అడుగు వెనక్కి వేస్తారు, పైగా సలహా కూడా ఇస్తారు. నువ్వు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళు, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళు, వాళ్ళకి అండగా నిలబడు, వాళ్ళకి సహాయం చెయ్యి. అంతేగాని ఈ ఫండ్ రైజింగ్ అనేది దాదాపుగా ₹1,00,00,000 అని చెప్తున్నావు, అది ఫిలప్ అయ్యే పరిస్థితి లేదు అని చెప్తారు, సలహా ఇస్తారు మంచి వాళ్ళు కూడా. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము SMA Type 1 ఈ పునర్విక పాప విషయం మన ఛానల్లోనే చేసాం. మొట్టమొదటిసారిగా పొలిటికల్ యాంగిల్లో ఉండేటటువంటి ఒక ఛానల్, ఒక పసిబిడ్డ గురించి మనమే చర్చ లేవనెత్తాం. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే బ్యానర్లు కట్టుకొని ఆ వీధులు ఎమ్మట తిరగటం, దాంట్లో స్కామ్ జరిగింది, కొంతమంది సొంత స్కానర్లు పెట్టుకుంటున్నారు, ఆ డబ్బులు పాపకి వెళ్ళట్లేదు, ₹16 కోట్ల ఖర్చు అవుతుంది ఆ వ్యాధి వచ్చిన పాపకనంటే మనకు కూడా ఆశ్చర్యం వేసింది. సామాజిక బాధ్యత తీసుకోవాలి, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మనం ఆ రోజు ఒక వీడియో చేస్తే లోకేష్ గారు స్పందించాడు. ఇక ఫండ్ రైజింగ్ ఆపేసేయండి, నేను కొరవ ఎంతైతే అంత నేను పెట్టుకుంటానన్నాడు. ఒక 5 కోట్లు 6 కోట్లు ఆయన సొంత ఖర్చు పెట్టుకొని ఆ పాపకు ఆయన దగ్గరుండి ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ పాప ఆరోగ్యం కూడా కుదుటపడింది, బాగానే ఉంది, మనకు కూడా సంతోషకరం. అయితే ఈ పునర్విక పాపకు సంబంధించి ఫండ్ రైజ్ చేసిన వాళ్ళు చాలామంది వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. తర్వాత ఇదిగో మీ పేరు మీద ఒక 10 లక్షలు తీసుకొని వచ్చాం, 20 లక్షలు తీసుకొని వచ్చాం అంటే వాళ్ళు ఖండించారంట. వద్దండి, మాకు ఫండ్ సరిపోద్ది, అవసరం లేదు, ఈ డబ్బులు ఇదే వ్యాధితో ఎవరన్నా బాధపడుతుంటే వాళ్ళకి ఇవ్వండి అని చెప్తే వీళ్ళందరూ కలుసుకొని ఇంకా ఒక 2 3 ఎవరికన్నా హార్ట్ కంప్లైంట్ ఉంటే వాళ్ళకి సహాయం చేయటము, ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలకి సహాయం చేయటం, కొంతమంది అనాథాశ్రమాలకు ఇవ్వటం, అలా కొంత ఫండింగ్ అంతా వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వాళ్ళ ఆ వివరాలను కూడా ఇచ్చారు. అంటే ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఆ డబ్బుల్ని వాళ్ళకి కొంతమంది పంపిణీ చేశారంట. అయితే ఈ మధ్య కొత్తగా వచ్చింది, విజయనగరంలో బేబీ కృష్ణ అనే అబ్బాయికి, చిన్న బాబు, ఆ బాబుకు కూడా ఈ SMA Type 1 వ్యాధి ఉంది. ఆ బాబుకు కూడా దాదాపుగా ఒక ₹9.5 కోట్ల డబ్బులు కావాలంటే ఆ బిడ్డ తండ్రి ఫండ్ రైజింగ్కి వెళ్తే ఏదో కొంత అమౌంట్ వచ్చిందంట, ఒక 30-40 లక్షలు వస్తే ఆ తర్వాత ఫండ్ రైజ్ కాల. ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఈ నవీన్ రామ్ సింగ్ అనే అబ్బాయిని అప్రోచ్ అయ్యారు వాళ్ళు. ఆ అబ్బాయి ప్రొఫైల్ కూడా చూశాను నేను, మొత్తం ఆ ఇన్స్టా ప్రొఫైల్ మొత్తం చూస్తే అతను చాలామందికి సహాయం చేస్తున్నాడు. నాకే ఆశ్చర్యం వేసింది, ఇంత చిన్న వయసులో చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించడం మొత్తం కూడా ఫండ్ రైజింగే. కొంతమంది వృద్ధులకి సహాయంగా నిలబడటం, కొన్ని గ్రామాలకు చిన్న రోడ్లు వేయించున్నాడు, కొంతమందికి వృద్ధులకి ఆపరేషన్లు కూడా చేయించున్నాడు, కొన్ని కుటుంబాలకు అండగా నిలబడున్నాడు, కొంతమంది ఫీజు కట్టుకోలేనటువంటి పిల్లలకు కూడా ఫీజు కట్టించున్నాడు. చాలా వీడియోస్ ఉన్నాయి అతని సోషల్ మీడియాలో. నాకు నిజంగానే ఈ అబ్బాయి పర్వాలేదురా అనిపించింది. అయితే ఈ అబ్బాయిని అప్రోచ్ అయితే ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయి ద్వారా ఒక స్క్రిప్టెడ్ రీల్స్ చేపించి ఆ తర్వాత ఫండ్ రైజింగ్కి వెళ్ళారు. అయితే ఇక్కడ ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి సంస్థ ఇంపాక్ట్ గురువుకి అప్రోచ్ అయ్యారు. వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వచ్చు. అట్లా అక్కడ ఒక ₹9,50,00,000 ₹9,60,00,000 అక్కడ వచ్చింది, ఫండ్ వచ్చింది. వీళ్ళకి సొంతంగా డబ్బులు ఇచ్చింది ఒక 60 లక్షల దాకా వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చారంట.
కొంతమంది వాళ్ళకి ఫోన్పేలో వాటిలో వీటిలో వేసింది ఒక 30-40 లక్షల దాకా లెక్క చెప్తున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ నవీన్ రామ్ సింగ్ అనే అబ్బాయి ఈ ఇంపాక్ట్ గురు వెబ్సైట్లో 9,50,00,000 చాలు అన్నదాన్ని 11.5 కోటికేమో దాని లిమిట్ పెంచారు. దానికి కారణం ఏం చెప్తున్నాడంటే అబ్బాయి, విజయవాడలో కూడా ఇలాంటి వ్యాధితో బాధపడే ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకు కూడా ఈ డబ్బుల్లో మిగిలిన సహాయం చేద్దామన్న సదుద్దేశంతో నేను ఆ ఇంపాక్ట్ గురిలో లిమిట్ పెంచాను అని చెప్పి వివరణ ఇస్తున్నాడు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ సహాయం పేరిట కమిషన్లు దండుకుంటున్నాడు. దాదాపుగా ఆ పేరెంట్స్ దగ్గర నుంచి ఒక 40-50 లక్షల రూపాయలు దండేశాడు. ఆ పేరెంట్స్ని కూడా లైవ్లో పెట్టి మాట్లాడిస్తే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఈ నవీన్ రామ్ శెట్టిని అప్రోచ్ అయినప్పుడు నాకు ఒక 30 లక్షలు ఇవ్వండి, నేను వేరే వాళ్ళకు ఒక 30 లక్షలు హెల్ప్ చేశాను, వాళ్ళకు ఫండ్ రైజ్ అయిన తర్వాత ఆ 30 లక్షలు నాకు తిరిగి ఇచ్చేస్తామన్నారు, ఇవ్వలేదు, ఇప్పుడు నన్ను అప్పులో లేవో నా ప్రాణం తీస్తున్నారు, మీకు నమ్మకం లేకపోతే మా అమ్మ గోల్డ్ తీసుకొచ్చి ఇస్తాను, ఆ గోల్డ్ మీ దగ్గర పెట్టుకోండి, మీ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే 30 లక్షలు నాకు ఇస్తే నేను మళ్ళీ ఫండ్ రైజింగ్ చేస్తాను మీకు. ఏదో వాళ్ళ మధ్య ఒక కమిట్మెంట్ జరిగింది. సరే, వాళ్ళు ఆ 30 లక్షలు అబ్బాయికి ఇచ్చారు. తర్వాత కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేత నేను ప్రమోట్ చేపిస్తాను, వాళ్ళకందరికి కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి ఒక 12 లక్షలు ఇవ్వండి అని చెప్పి ఒక 12 లక్షలు తీసుకున్నట్టుగా దాదాపుగా ఒక 50 లక్షలకి వాళ్ళ పేరెంట్సే లెక్క చెప్తున్నారు, ఆ బాబు పేరెంట్సే. మొత్తం మీద ఇదంతా ఎక్కడ మొదలైంది ఈ వివాదం అంటే 9,50,00,000 నుంచి 11.5 కోట్లు 11 కోట్లకు పెంచిన దగ్గర స్టార్ట్ అయింది. వాళ్ళైతే వివరణ ఇస్తున్నారు, కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఒప్పుకోవట్లా, ఇక్కడ ఫ్రాడ్ జరిగింది, వీడు కమిషన్ తీసుకుంటున్నాడు సహాయం పేరిట. తప్పే, నేను కాదనట్లేదు. ఎవరైనా సరే ఒక ప్రాణాన్ని అడ్డం పెట్టి డబ్బులు దండుకొని దాంట్లో కమిషన్లు దండుకోవటం అనేది చాలా బాధాకరం. అంటే మనం ఏదో ఆ బిడ్డకి ఇస్తే ఆ డబ్బుల్లో ఎవడో కమిషన్ తీసుకుంటున్నాడు అనేది బాధాకరం, నేను కాదనట్లేదు. కానీ చేసేవాడు ఎవడు? ఆ బిడ్డ ప్రాణాపాయంలో ఉంది, ఎవరు చేస్తారు? ఎంతమంది? అంటే మనం చెప్తాము, చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? సో ఆ అబ్బాయి చెప్తే చేస్తున్నారు, నేను చెప్తే చేయట్లా, లేదా మీరు చెప్తే కూడా చేయరు. మనం వేస్తాం సోషల్ మీడియాలో 4 పోస్టులు వేస్తాం, ఒక 10 రూపాయలు 5 రూపాయలు 50 రూపాయలు అట్ట కొడతారేమో, మహా అయితే ఒక 5,000కి వస్తుందేమో. కానీ 9.5 కోట్ల రూపాయల వైద్య సహాయం కోసం ఎవరు సహాయం చేస్తారు? ఆ అబ్బాయి వర్షంలో కూడా మనం ఆలోచించాలి. ఏమో ఆ పిల్లవాడి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిన వాళ్ళు కొన్ని 100 మంది ఉండొచ్చు. అతని ఆర్థిక పరిస్థితి ఏంటో, అతని జీవితం ఏంటో మరి అందరిని కూడా మనం ఆలోచించుకోవాలి కదా, అన్ని కోణాల్లో కూడా ఆలోచించుకోవాలి కదా. మరి పెట్టే చెయ్యిని ఈరోజు నరికేసి అతను ఒక ఫ్రాడ్ అని చెప్పేసి, నేను ఇలాంటి సమస్యలు వస్తాయనే ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ పునర్వికాప విషయంలో కానీ ఇంకా కొన్ని విషయాల్లో కూడా ఇలాంటి ప్రైవేట్ ఫండ్ రైజింగ్ని ఖండించండి, దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. నిజంగానే బాధితులు ఉంటే, వాళ్ళకి ప్రాణాపాయం ఉంటే మీరే స్వయంగా ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ప్రజల నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయండి. ఇప్పుడు P4 అనే ఒక పథకం తీసుకొని వస్తున్నారు, అలాగే ఇది కూడా ఒక పథకాన్ని తీసుకురండి, ఒకటి పెట్టండి. ఇప్పుడు CMRF నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ 50 లక్షలకి మించి సహాయం చేసేదానికి లేదు, అది ఒక చట్టం. అది ఇప్పుడు వీళ్ళకి 10 కోట్లు 20 కోట్ల సహాయం అంటే ప్రభుత్వం చట్ట ప్రకారంగా చేయలేదు. కాబట్టి ఒక వెబ్ పోర్టల్ని తీసుకురండి, గవర్నమెంట్ స్కానరే పెట్టండి, గవర్నమెంట్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, అత్యున్నత స్థాయి అధికారిని దానికి ఒక ట్రస్టీగా పెట్టండి. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళ అన్ని మెడికల్ రికార్డ్స్ అన్నీ ఒకసారి తనిఖీ చేసుకొని అప్పుడు వెబ్సైట్లో పెట్టండి, ప్రచారం చేయమని సోషల్ మీడియా యాక్టివిస్టులకు చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా యాక్టివిస్టులు లేరా? వైఎస్ఆర్సీపీలో ఇన్ఫ్లుయెన్సర్ లేరా? జనసేనలో లేరా? బీజేపీలో లేరా? వీళ్ళెవరు చేయట్లా. ఈ ప్రైవేట్ వ్యక్తులే, ఈ బైక్ రైడర్సు, తర్వాత వచ్చి ట్రావెలర్సు, ఈ బిగ్ బాస్లో యాక్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి మంచి ఉద్దేశం ఉండొచ్చు, కానీ మిస్యూజ్ అయితే
ఇప్పుడు ఈ రామ్ సింగ్ అనే అబ్బాయి, నవీన్ రామ్ సింగ్ అనే అబ్బాయి ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు చెప్పి డబ్బులు తీసుకున్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఇదంతా కూడా మిస్యూజే కదా. పోనీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ఆ పిల్లవాడు ప్రాణం అయిన తర్వాత పరిష్కారం అవుతుంది. అంటే ఈ ఇష్యూని అన్ని యాంగిల్స్లో చూడాలి. ఇప్పుడు నేను ఇంకొక రోజు చెప్తే అంత పెద్ద అమౌంట్ అనేది రాదు, దాదాపుగా 10.5 కోటి. పోనీ రాజకీయ నాయకులు సహాయం చేయాలంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలా? ఇప్పుడు నారా లోకేష్ గారు ఆ పునర్వికా పాపకైతే ఒక 5 కోట్లు సహాయం చేశాడు, 7 కోట్లు సహాయం చేశాడు. ఇంకా రోజుకొకరు వస్తే ఆయన ఎంతమందికి సహాయం చేయగలడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి సహాయం చేయగలడు? పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి సహాయం చేయగలరు? ఎవరైనా సరే దివాలా ఎత్తాల్సిందే. ప్రతి ఒక్క ఇంట్లో సమస్య ఉంటుంది, ఆరోగ్యకరంగా కానివ్వండి, ఇంకొక సమస్య కానీ. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రభుత్వం టేకప్ చేస్తే ఇది మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ నవీన్ రామ్ సింగ్ అనే అబ్బాయి మీద దాడి చేస్తున్నారో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఆ అబ్బాయి తప్పు చేసి ఉండొచ్చు, కాదనట్లేదు, కానీ అంత ఫండ్ రైజింగ్ మీరు చేయగలరా? ఆ ప్రాణాన్ని కాపాడే శక్తి మీకుందా? ఆ అబ్బాయికి ఉంది. ఆ అబ్బాయి మరి ఎన్నిట్లో ఇరుక్కొని ఉన్నారో ఒక పాజిటివ్ కోణంలో ఆలోచించండి. ఒక సదుద్దేశంతో ఆ అబ్బాయి గురించి ఆలోచించి, మరి అతను ఆస్తులు అమ్ముకున్నాను, బండి అమ్ముకున్నాను, నా కారు అమ్ముకున్నాను, మా అమ్మ బంగారం వేసాను నేను సహాయం చేయడానికే అని చాలా వీడియోస్లో చెప్పున్నాడు. లేదా అప్పులు కూడా ఏమైనా చేసున్నాడా? ఈ అప్పులు ఒత్తిడి తట్టుకోలేక ఏమన్నా వీళ్ళ డబ్బుల్లో నుంచి ఆ 50 లక్షలు తీసుకొని అప్పులు కట్టుకున్నాడా? లేకపోతే ఇంకొకరు సహాయం చేశాడా? ఇంకొకరు సహాయం పేరట ఇతనే ఏమన్నా ఇరుక్కున్నాడా? సమాజంలో వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారండి. మనం 10,000 ఇస్తాం, అరే నాకు కూటికి లేదు, గుడ్డకు లేదు, ఒక 10,000 సహాయం చేయమంటే మనం కూడా అడక్క తినో కాయ కష్టం చేసుకుని 10,000 ఇస్తే వాడు తెల్లారిపోయి ముందు తాగుతా బార్లో కూర్చొని ఫోన్ చేస్తాడు మనకే. సో ఇలాంటివి మన సొంత అనుభవంలో కూడా చూసి ఉంటాం. కాబట్టి ఇలాంటి వ్యక్తుల పట్ల కొంచెం మీరు కూడా మానవతా కోణంతో ముందుకెళ్ళండి. మనం చేయలేని పని ఒకటి చేస్తున్నాడంటే విమర్శలు తగ్గించండి, సూచనలు చేయండి. ఇది తప్పురా బాబు, ఇంకొకసారి చేయబాకు, ఏదైనా నీకు సమస్య ఉంటే పబ్లిక్లో చెప్పు, మేమే డైరెక్ట్గా నీకే సహాయం చేస్తాం కదా, ఇలా ఆ పసిబిడ్డ డబ్బులు ఎందుకురా నువ్వు వాడుకుంటావు అని సూచనలు చేయండి. కానీ ఆ అబ్బాయి మీద కేసులు పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, నీచుడు, నికృష్టుడు, వీడు దుర్మార్గుడు, ఇలాంటివి చేస్తే ఇంకొకటి సహాయం చేసేదానికి కూడా ముందుకు రాడు. ఎందుకంటే ప్రభుత్వ చట్టాలు అంత కఠినంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులే ముందుకు రావాలి. వాళ్ళని వీలైనంతగా ప్రోత్సహించాలి. మన సాధ్యం కాదు, మనం చేయలేము కాబట్టి. సో మీరు కూడా ఎవరన్నా ఒక సహాయం అడిగితే డైరెక్ట్గా ఆ బాధితులకు అందుతుందా లేదా మనం చేసే సహాయం అనేది ఒకసారి ఆలోచించుకొని చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.